ఈ అమ్మాయి పేరు పింకీ. ఈమె కుక్కల పెంపకంలో డిగ్రీని పూర్తి చేసింది. ఈ సిటీలోనే ఈమె కుక్కల్ని కంట్రోల్ చేసే పెద్దని పేరున్న డాగ్ ట్రైనర్. ఎలాంటి పొగరుబోతు కుక్క అయినా ఈమె చేతిలోకి వస్తే పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అయితే ఒకరోజు ఈ అమ్మాయి ఒక కుక్కకు ట్రైనింగ్ ఇస్తూ ఉండగా అదే సమయంలో అక్కడికి ఒక కోటీశ్వరుల మహిళ వస్తుంది. ఆమెతో పాటు కొందరు బాడీగార్డ్లు కూడా ఉంటారు. అయితే ఈ కోటీశ్వరుల మహిళ నేరుగా డాగ్ ట్రైనర్ అయిన పింకీ దగ్గరకు వస్తుంది. అలాగే పింకీతో, మీరు ఈ సిటీలోనే పెద్ద డాగ్ ట్రైనర్ అని విన్నాను. అయితే నా బిడ్డను ట్రైనింగ్ చేయడానికి నాకు నీ సహాయం కావాలని అంటుంది. అప్పుడు పింకీ, సరే మీ బిడ్డకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయని అడుగుతుంది. అప్పుడు కోటీశ్వరురాలు, నా కొడుకుకు బైపోలార్ వ్యాధి ఉంది. అంటే వాడు సరిగ్గా తినడు, అలాగే పడుకోడు, అంతేకాకుండా జనాలతో కూడా సరిగ్గా మాట్లాడడు అని చెప్తుంది. నేను చాలామంది నిపుణులను కలిశాను, కానీ ఎవరూ నా బిడ్డను నయం చేయలేకపోయారని చెప్తుంది. మాకు తోచిందల్లా చేశాము, ఇక లాభం లేక నీ దగ్గరికి వచ్చానని అంటుంది. ఇంతలో పింకీ, మీ కుక్క ఏ జాతికి చెందినదో చెప్తారా అని అంటుంది. ఎందుకంటే ఒక్కో రకమైన కుక్క ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంది అని అంటుంది. కానీ కోటేశ్వరాలు, పింకీ గారు, మీరు పొరపాటు పడుతున్నారు. నా బిడ్డ కుక్క కాదు, మనిషి అని అంటుంది. కానీ పింకీ, ఏంటి మనిషి గురించి చెప్తున్నారా? సారీ మేడం, నేను కుక్కల ట్రైనర్, కేవలం కుక్కలకు మాత్రమే శిక్షణ ఇస్తానని చెప్తుంది. ఎందుకంటే కుక్కలను అదుపు చేయడంలో నాకు అనుభవం ఉంది, కానీ మనుషులను కంట్రోల్ చేయడం నాకు తెలియదని చెప్తుంది. ఇంతలో ధనిక మహిళ చప్పట్లు కొట్టగానే పక్కన ఉన్న అసిస్టెంట్లు సూట్ కేసులు తెరవగానే దాని నిండా బోలెడంత బంగారం ఉంటుంది. అలాగే పింకీతో, మీ అన్నకు ఆపరేషన్ చేయించడానికి నీకు డబ్బు అవసరం అని నాకు తెలుసు అని అంటుంది. అందుకని నువ్వు కనుక నా కొడుకుని నయం చేసినట్లయితే బదులుగా నీకు 5 కోట్ల డబ్బు ఇస్తానని చెప్తుంది. వెంటనే పింకీ, మీరు ఏమీ కంగారు పడకండి, మీ కొడుకు సంగతి నేను చూసుకుంటాను, అతడి బాధ్యత నాకు వదిలేసి మీరు హ్యాపీగా ఉండండి అని చెప్తుంది. కానీ ధనిక మహిళ, మీ సహాయాన్ని మర్చిపోలేను అంటూ, అయితే నా కొడుకు కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తాడు, అందుకని నేను ఇంతకుముందు నియమించిన వైద్యులు అందరూ 2-3 రోజుల్లోనే పారిపోయారని చెప్తుంది. అప్పుడు పింకీ, మరేమీ పర్లేదు మేడం, నేను అలా పారిపోయే మనిషిని కాదని చెప్తుంది. అప్పుడు ధనిక మహిళ, నేను బిజినెస్ పనిమీద విదేశాలకు వెళుతున్నాను, రేపు ఉదయాన్నే మా ఇంటికి వెళితే నా కొడుకు ఇంట్లోనే ఉంటాడని చెప్తుంది. దీనితో పింకీ ఆ కోటీశ్వరుల ఇంటికి వెళ్లి బయట ఉండి తలుపు కొడుతూ ఉంటుంది. కాని ఈమె ఎన్నిసార్లు కొట్టినా సరే డోరు మాత్రం ఆ కుర్రాడు ఓపెన్ చేయడు. అప్పుడు పింకీ, నేను వచ్చి అరగంట పైనే అవుతుంది, ఇప్పటికీ ఇతడు తలుపు తీయలేదంటే ఇలాంటి వాడికి ట్రైనింగ్ ఇవ్వడం చాలా కష్టమని అనుకుంటుంది. ఇంతలో ఒక్కసారిగా ఆ కుర్రాడు తలుపు తీసేసరికి తలుపుకు ఆనుకుని ఉన్న పింకీ ఒక్కసారిగా లోపలికి తూలిపోయి నేరుగా ఆ కోటీశ్వరుల కుర్రాడి మీద పడిపోతుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈమెను పట్టుకుని, ఎవరు నువ్వు అని అడుగుతాడు. అయితే పింకీ ఈ కుర్రాడి బాడీని చూసి ఇతడు చాలా అందంగా ఉన్నాడని తన మనసులో అనుకుంటుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈమె ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి, నా మాటలు నీకు వినిపిస్తున్నాయా అని అంటాడు. ఇంతలో పింకీ ఈ కుర్రాడి తల్లి తనకు ఆఫర్ చేసిన కోట్ల విలువ చేసే బంగారు బిస్కెట్లు గుర్తు చేసుకుని ఈ ఆఫర్ వదులుకోకూడదని డిసైడ్ అవుతుంది. అందుకని వెంటనే ఇతడికి తన చేతిని ఇస్తూ, నా పేరు పింకీ, నీ బాగోగులు చూసుకోవడానికి నన్ను నీ తల్లిగారు నియమించారని చెప్తుంది. అందుకని ఇప్పటినుండి నీకు ఏమి కావాలన్నా నన్ను అడుగు, ఏర్పాటు చేస్తానని అంటుంది. కానీ ఈ కుర్రాడు నాకేమీ నీ సహాయం అక్కర్లేదని అక్కడ నుండి వెళ్ళిపోయి సోఫాలో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఇంతలో పింకీ ఇల్లంతా చీకటిగా ఉందంటూ కిటికీ కర్టెన్స్ తెరుస్తూ ఉంటుంది. అయితే కిటికీ కర్టెన్స్ తెరవగానే ఇంటి లోపలికి సూర్యకాంతి వస్తుంది. అప్పుడు స్టీవ్, ఎందుకని కర్టెన్ తెరిచావ్ అని అంటాడు. అప్పుడు పింకీ, సూర్యకాంతి మీ మీద పడితే శరీరంలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుందని, అంతేకాకుండా మీ మూడ్ కూడా చేంజ్ అవుతుందని చెప్తుంది. ఇది విని స్టీవ్ కోపంతో లేచి, నేను ముందే చెప్పాను, నీ అవసరం నాకు లేదని అని అంటాడు. అలాగే ఈమెకు ఇబ్బంది కలిగిద్దామని తన ఒంటి మీద ఉన్న బట్టలను తీస్తూ ఉంటాడు. అప్పుడు పింకీ, మీరు ఏమి చేస్తున్నారు అని అంటుంది. కాని స్టీవ్ నాకు ఇంట్లో ఉండగా బట్టలు వేసుకోవడం ఇష్టం ఉండదని చెప్పాడు. అలాగే పింకీ దగ్గరకు వచ్చి, నీకు ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాను, నాతో కలిసి ఉండడం నీకు చాలా ఇబ్బందిగా ఉంటుందని అంటాడు. అప్పుడు పింకీ, పర్లేదులే, నువ్వు ఏమీ వేసుకోకపోయినా నాకు ఏమీ అభ్యంతరం లేదులే అని అంటుంది. పింకీ మాటలకు ఈ కుర్రాడు షాక్ అయిపోతాడు. అలాగే పింకీతో, ఓరి నాయనో, ఎవరు నువ్వు, మా అమ్మకు నువ్వు ఎక్కడ దొరికావు అని అంటాడు. అప్పుడు పింకీ, నేను కుక్కలకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటానని చెప్తుంది. అప్పుడు స్టీవ్, వామ్మో, అయితే నేను నీకు కుక్కలా కనపడుతున్నానా అని అంటాడు. అప్పుడు పింకీ, లేదు, నువ్వు కుక్కలాగా ప్రవర్తించట్లేదు, కుక్కలు నీకన్నా మంచిగా ప్రవర్తిస్తాయని అంటుంది. ఇది విన్నాక స్టీవ్కు కోపం వచ్చి వెంటనే అక్కడ నుండి తన గదిలోకి వెళ్లి డోర్ వేసుకుంటాడు.
అప్పుడు పింకీ నేరుగా కిచెన్లోకి వేడివేడి భోజనం వండుతూ ఉంటుంది. అలాగే వంట వండడం పూర్తయ్యాక తాను వండిన నూడిల్స్ పట్టుకుని నేరుగా ఈ కుర్రాడి గది దగ్గరకు రాగా డోరు తీసి ఉండటంతో నేరుగా లోపలికి వెళ్ళిపోతుంది. అదే సమయంలో స్టీవ్ బాక్సింగ్ చేస్తూ ఉంటాడు. అయితే లోపలికి వచ్చిన పింకీని చూసి బయటికి పో అని అంటాడు. అప్పుడు పింకీ మీకోసం ఆహారం తెచ్చాను, తిన్నాక బాక్సింగ్ చేసుకోండి అని అంటుంది. అయితే స్టిల్ పర్మిషన్ లేకుండా డోర్ కొట్టకుండానే నా గదిలోకి రావడానికి నీకు సిగ్గుగా లేదా అని అంటాడు. అయితే పింకీ మాత్రం నీ డోర్ లాక్ విరిగిపోయింది, అప్పుడు డోర్ కొట్టి రావాల్సిన పనేముంది, డోర్ తీసే ఉంది కదా అని అంటుంది. నిజానికి ఈ కుర్రాడి తల్లి వాళ్ల ఇంట్లో ఉన్న తలుపులకి లాక్ తీపించేస్తుంది. కానీ ఈ కుర్రాడు నాకు ప్రైవసీ ఉండాలి కదా, ఎందుకని ఇలా చేస్తున్నావు అని తల్లిని అడుగుతాడు. కానీ తల్లి మాత్రం రోజుల కొద్దీ నువ్వు బయటకు రాకుండా నీ గదిలోనే ఉంటే నువ్వేమైనా చేసుకుంటే నా పరిస్థితి ఏమిటని అంటుంది. అయితే ఇప్పుడు ఈ అమ్మాయితో నువ్వు వండిన భోజనం నేను తిననని చెప్తాడు. అలాగే నేను ఆకలితో చచ్చేంత స్థితికి వచ్చినా సరే నువ్వు వండినది ఒక్క మెతుకు కూడా తినను అని అంటాడు. అలాగే తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటాడు. అప్పుడు పింకీ నిన్ను ఎలా లైన్లో పెట్టాలో నాకు తెలుసు అని అనుకుంటుంది. కుక్కల ట్రైనింగ్లో మొదటిది సమయానికి ఫుడ్ పెట్టాలని అంటుంది. అలాగే మొదటి పనిగా ఆ ఇంట్లో ఉన్న చిరుబండారములు అలాగే సరదాగా తినే ఆహార వస్తువులు అన్నిటినీ ఇంట్లో కనపడకుండా తీసి దాచేస్తుంది. ఆ తర్వాత రెండో స్టెప్ ప్రకారం ఒక టైం చూసుకుని భోజనం తీసుకెళ్లి అతడి గది ముందు పెడుతుంది. అదేవిధంగా 1 గంట కొట్టి 10 నిమిషాలు మాత్రమే భోజనం ఇక్కడ ఉంటుంది, ఒకవేళ నువ్వు తినకపోతే దీనిని మళ్లీ వెనక్కి తీసుకువెళ్లిపోతానని చెప్తుంది. అలాగే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ కుర్రాడు బయటకి వచ్చి ఇది నాకు కుక్కలాగా ఆహారం పెడుతుంది ఏంటి అని అనుకుని ఆ భోజనం ప్లేట్ తన్నేసి లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు పింకీ వచ్చి ఆ పడిపోయిన భోజనం ప్లేటు తీసుకువెళ్ళిపోతుంది. అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకే సమయంలో భోజనం తెస్తూ గంట మ్రోగిస్తూ ఉంటుంది. ఎన్ని రోజులు గడిచినా సరే ఈ కుర్రాడు ఆ భోజనం మాత్రం తినడు. 3వ రోజు ఇలానే ఫుడ్ తీసుకుని అతడి గది దగ్గరికి వస్తుంది. అలాగే గంట మ్రోగిస్తూ మళ్లీ అతడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే ఇతడు ఇలానే నా మాట వినకుండా ఉంటే ఇతడి తల్లి ఇస్తానన్న 5 కోట్లు నాకు పోయినట్లే అని అనుకుంటుంది. అలాగే అతడు రాలేదని భోజనం ప్లేట్ తీస్తూ ఉండగా ఒక్కసారిగా ఈ కుర్రాడు బయటకి వచ్చి ఆమె చేతిని పట్టుకుని ఆపుతాడు. నువ్వు కేవలం నా ఇంట్లో పనిమనిషివి, కాని ఎందుకని నాతో ఇలా దురుసుగా ప్రవర్తిస్తున్నావని అంటాడు. అయినా నేను నీ మాట ఎందుకు వినాలి అని అంటూ ఉండగానే ఇతడి కడుపులో పిల్లులు పరిగెడుతూ ఉంటాయి. అప్పుడు ఈ అమ్మాయికి అర్థమయ్యి సరే మీరు తినకపోతే వీటిని బయటపడేస్తాను అంటూ ఆ ప్లేట్ తీస్తూ ఉండగా ఇతడు ఒక్కసారిగా ఆ ప్లేటు తీసుకుని ఇంత ఖరీదైన ఆహారం పడేయడం ఎందుకులే, నేనే తినేస్తా అని ఆ ప్లేటు తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు పింకీ డాగ్ ట్రైనింగ్ టెక్నిక్స్ పనిచేస్తున్నాయి అని సంబరపడుతుంది. ఎలాంటి కుక్క అయినా సరే ఆహారం విషయంలో కంట్రోల్లోకి వస్తుందని అనుకుంటుంది. అలాగే డాగ్ ట్రైనింగ్లో రెండో స్టెప్గా నమ్మకాన్ని పెంచుకోవాలని అనుకుంటుంది. అందుకని ఇతడితో మనం ఏమైనా మాట్లాడుకుందామా అని అనగా ఇతడు మాత్రం నీతో మాట్లాడటానికి ఏమీ లేదని అంటాడు. కానీ ఈ అమ్మాయి నీకు మాట ఇస్తున్నాను, నువ్వు ప్రతిరోజు ఇలానే సమయానికి భోజనం చేస్తే నీ డోర్ లాకు నేను సెట్ చేపిస్తానని చెప్తుంది. కానీ ఈ కుర్రాడు మా అమ్మ చాలా కఠినంగా ఉంటుంది, ఒకవేళ నువ్వు ఇవాళ లాక్ వేపించినా రేపు మా అమ్మ దానిని తీపించేస్తుందని అంటాడు. కానీ ఈ అమ్మాయి అదేమీ లేదు, నువ్వు నా మాట మీద భోజనం సమయానికి తింటే నీకు నేను ఇచ్చే మొదటి బహుమతి డోరుకి లాకు పెట్టడమే, నువ్వు నన్ను నమ్మొచ్చు అని అంటుంది. కాని ఇతడు ముందు చేసి చూపించు తర్వాత నమ్ముతా అని అంటాడు. అప్పుడు ఈమె ఇతడి తలను కుక్కలాగా నిమురుతూ నేనున్నా కదా అన్నీ నేను చూసుకుంటానని అంటుంది. అయితే ఒక అమ్మాయిని ఇంత దగ్గరగా చూడటం ఇతడికి ఇదే మొదటిసారి. అందుకని ఈమెను అలానే చూస్తూ ఉంటాడు. అలాగే ఈమె ప్రేమను చూశాక ఇతడికి తన బామ్మ గుర్తు వస్తుంది. ఎందుకంటే చిన్నతనంలో బామ్మ ఇతడికి ఆహారం పెట్టినప్పుడు ఇతడు స్పీడుగా తినేవాడు. అప్పుడు బామ్మ ఇతడిని పొగుడుతూ ఇలానే తల నిమురుతూ ఉండేది. కాని ఇప్పుడు ఒక్కసారిగా కోపం తెచ్చుకుని నీకేమైనా మతిపోయిందా, ఎందుకని నా తలను పట్టుకున్నావు అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే ఈ అమ్మాయి కుక్కల ట్రైనింగ్లో 3వ స్టెప్ స్టార్ట్ చేస్తుంది. అదేంటంటే కుక్కకి దగ్గర అవుతూ దానితో నమ్మకం సంపాదించాలి, కానీ ఆ కుక్క మీద మనం ఫీలింగ్స్ పెంచుకోకూడదు అని అంటుంది. ఆ తరువాత ఈమెకి ఈ కుర్రాడి తల్లి ఫోన్ చేస్తుంది. అలాగే ఈమెతో ట్రైనింగ్ ఎలా సాగుతుంది, నా కొడుకు ప్రవర్తన ఎలా ఉందని అడుగుతుంది. ఒకవేళ నీ కుక్కల ట్రైనింగ్ అక్కడ పనిచేయకపోతే చెప్పు, వాడిని అదుపు చేయడానికి కొందరు సెక్యూరిటీ గార్డ్లను పంపుతానని అంటుంది. కాని ఈ అమ్మాయి అదేమీ అవసరం లేదు, ప్రేమగా చూసుకుంటే అతడే లైన్లోకి వస్తాడని అంటుంది. అలాగే అతడి డోర్కి లాక్ పెట్టించాలని అడుగుతుంది. కానీ ధనిక మహిళ అతడు చాలా మొండివాడు,
లాక్ పెడితే మన మాట వినకుండా లోపలే ఉండిపోతాడు. అందుకని లాక్ పెట్టడం కుదరదు అని చెప్తుంది. కాని ఈ అమ్మాయి నేను చెప్పినవి చేయండి చాలు, నీ కొడుకుని నేను సెట్ చేసి మారుస్తానని అంటుంది. దీనితో లాక్ పెట్టడానికి అతడి తల్లి ఒప్పుకుంటుంది. ఈ కథ ఇంకా అవలేదు. రెండో పార్ట్ కోసం ఈ వీడియో లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.